అంటే మామూలుగా రెస్టారెంట్కి వెళ్ళినాక ఫీల్ వస్తుంది, ఇది బయట రెస్టారెంట్ రాకముందే ఫీల్ బిగిరింది. అంతే కదా, గేట్ దగ్గర నుంచి ఆ ఫీల్ బిగినైంది. ఓన్లీ వెజ్. టేస్ట్ బాగుంది అండ్ మ్యాంచో సూప్ అయితే చాలా బాగుంది. 189er reaching flight level 360. Swiss 189er, good day, News Squawk 6660. Squawk 6660 is coming. Danke. Go ahead. Swiss 189er, direct Kempten. Direct Kempten, Swiss 189. Kempten direct, sehr schön. Passt, ja. Very good. Hast du gerade Lust? Ich hab voll Lust. Hast du voll? Ja. Okay. Flaps 2, Piste bekannt. Idleroad. Das ist Radar, guten Tag, Swiss 189, flight level 250, for level 200 per hour. Swiss 189, Swiss radar group identified, reduce speed minimum clean, negative on alpha. Minimum clean, negative on alpha, Swiss 189. Mega on Alpha. In the box. Check. Heimat in Sicht. Heimat in Sicht, genau. Swiss 189, descent flight level 1. సో ఫ్రెండ్స్, మనకి ఇది వచ్చి హైవే, గన్నవరం హైవే. సో మనకి ఇక్కడే కనిపిస్తుంది కదా ఏరోప్లేన్ రెస్టారెంట్. హాయ్ హలో నమస్తే, నేను మీ కళ్యాణ్, ఆంధ్రాలో ఉన్నారు. సో ఇవాళ మనం ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చాం. అదేంటంటే మీరు ఇప్పుడు దాకా ఫ్లైట్ ఎక్కారా? నేనైతే ఎక్కలా. సో ఇవాళ వెళ్ళి ఫ్లైట్ ఎక్కి ప్రశాంతంగా వెళ్ళి కూర్చొని తిన్నాం. అండ్ ఇది ఒకటి ఏంటంటే ఒక కాన్సెప్ట్, చాలా బాగుంటుంది కాన్సెప్ట్. అండ్ ఇక్కడ బాగా అట్రాక్ట్ చేసేది అదే. సో ఎవరన్నా వీకెండ్స్లో ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ మంచి చిల్అవుట్ ప్లేస్ మన దగ్గరలో ఎక్కడంటే సో గన్నవరం హైవే, నిడమనూరు. సో ఇప్పుడు మనం అక్కడికి వచ్చాం. మీకు కనిపిస్తుంది కదా వెనకాలే ఫ్లైట్. సో ఇది కాన్సెప్ట్, ఏరోప్లేన్లో వెళ్ళి ఫుడ్ తింటాం. సో దీని పేరు వచ్చి విమాన్ రెస్టారెంట్. అది ఏరోప్లేన్ రెస్టారెంట్ సింపుల్గా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఏమేమి జరుగుతుంది అండ్ అవుటర్ అంబియన్స్, ఇన్నర్ అంబియన్స్, సో మొత్తం చూపిస్తా. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది, అది క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నా. సో లేట్ చేయకుండా ఇక్కడ ఏమేమి జరుగుతుంది మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. ఇక్కడ పార్కింగ్ ఏరియా అండ్ ఆల్సో ఇది వచ్చి పార్కింగ్ ఏరియా అన్నీ కనిపిస్తుంది కదా. సో మనకి ఏంటంటే అక్కడ ఫుట్బాల్ అండ్ క్రికెట్ ఆడుకోవచ్చు ఫ్రెండ్స్తో వస్తే. సో మనల్ని మెయిన్గా అట్రాక్ట్ చేసేది ఇదే. ఇంకోటి ఇది నిజమైన ప్లేన్ అంట. సో లోపలికి వెళ్ళి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. మనకి ఇక్కడ బయట కూర్చొని తినడానికి ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి ఇది వచ్చి దాబా టైప్. సో ఏంటంటే ఎవరన్నా బయట కూర్చొని తినేవాళ్ళు నేచర్ ఎంజాయ్ చేస్తూ అంటే ఇక్కడ కూర్చోవచ్చు. సో లేదు మేము ఏరోప్లేన్లో తినాలి, అంబియన్స్ మొత్తం కావాలంటే మన లోపలికి వెళ్ళి కూడా తినచ్చు. సో మనకి ఇక్కడ రెండు అవైలబుల్గా ఉంటాయి. చక్కగా చల్లటి గాల్లో. అండ్ అది వచ్చి కిచెన్. సో మనకి ఇక్కడ ఏదో స్టాల్ ఉంది, గోదావరి హోమ్ ఫుడ్స్ అంట. అన్న ఏముంటుందా మన దగ్గర? పూతరేకులు, కాకినాడ కాజా, చకోడి, మామిడి తాండ్రా, ఇంకా అవి పువ్వులు కదా, గులాబీ పువ్వులు, సోన్ పాపిడి అండ్ చెర్రీస్, పప్పుండలు, అది ఇవి కదా పూతరేకులు అండ్ అరిసెలు. ఇదేంటిదన్నా? రేగి వడియాలు అంట ఇవి. సో జెమ్స్, అది మనకి ఇక్కడ స్టాల్ అవైలబుల్గా ఉంది. సో అది ప్లేన్. ఎంత దగ్గరగా చూడటం ఫస్ట్ టైం. సో ఫ్రెండ్స్ చూసారు కదా అవుటర్ అంబియన్స్ మొత్తం.
అవుటర్ అమ్మేసి చాలా బాగుంది. అండ్ నేచర్ ఎంజాయ్ చేస్తూ బయట కూర్చొని తినచ్చు. అండ్ ఆల్సో ప్లేన్లో కూడా కూర్చోవచ్చు. సో మనకి ఇన్నేళ్ళ కల ఇవాళ నెరవేరబోతుంది. సో లేట్ చేయకుండా త్వరగా ప్లేన్ ఎక్కేద్దాం. లోపల ఎంఎస్కి వచ్చి ఇచ్చేస్తా, వచ్చేయండి. The flight is going to take off soon. సో ఫైనల్లీ ఫస్ట్ టైం ఏరోప్లేన్లో మనోజన్ ఒకసారి వెళ్ళొచ్చా క్యాబిన్లోకి? మీరు వెళ్ళచ్చు సార్. ఓకే, ఒకసారి వెళ్ళి ప్లేన్ని నడుపుదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఏరోప్లేన్ క్యాబిన్లోకి. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఓకే, యూఎస్ఏ, బ్యాంకాక్, ఎక్కడ కావండి అక్కడికి. నా పైలట్ క్యాబిన్. బా, ఏంటి ఇన్ని స్విచ్లు ఉన్నాయి ఇక్కడ. దిస్ ఫ్లైట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఆఫ్ ఫ్రమ్ విజయవాడ టు బ్యాంకాక్. ఓకే, ఓకే. ఓకే, అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఓకే, మనకి డ్రైవింగ్ అది అసలుకే చాలా గట్టిగా ఉంది ఇది. ఓకే, వెళ్ళిపోతుంది 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 వెళ్ళిపోతుంది. ఓకే, ఇవన్నీ ఎవరు గుర్తుపెట్టుకుంటారు? నిజంగా పైలట్స్కి హ్యాట్స్ ఆఫ్ అండి. ఇన్ని స్విచ్లు గబుక్కన ఒక్క స్విచ్ నొక్కపోయి ఇంకో స్విచ్ నొక్కినా వేలే. అనుకుంటా 4 years కష్టపడి అసలు ఇన్ని స్విచ్చెస్, ఒక్కొక్క స్విచ్ దేనికి ట్రిగ్గర్ చేస్తుంది అంతా తెలుసుకోవడం చాలా కష్టం. ఇన్ని స్విచ్లు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అసలు. పైలట్ క్యాబిన్ ఫస్ట్ టైం చాలా బాగుంది. ఎవరిని వస్తే మాత్రం మనోజ్ అని ఉంటారు, ఆయన పర్మిషన్ అడిగి లోపల రావచ్చు. చిన్నపిల్లకి ఎవరైనా హలో అంటే మనం ఏ నొక్కినా ఇక్కడ ఏం పని చేయవు. సో ఏంటంటే జస్ట్ ఫర్ ఫన్. అంటే నిజమైన ప్లేన్ ఎలా ఉంటుంది క్యాబిన్. సో చాలామంది తెలియదు కదా క్యాబిన్ ఎలా ఉంటుందో, ఎవరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సో ఎవరైనా వస్తే తప్పకుండా ఇక్కడ మనోజ్ అని ఉంటారు, ఆయన ఒకసారి క్యాబిన్లోకి వెళ్తానంటే పర్మిషన్ ఇస్తాడు. సో వచ్చి పిల్లలకి చూపించండి ఈ క్యాబిన్ ఎలా ఉంటుంది, మన పైలట్స్ ఇంత కష్టపడుతున్నారు. ఇక్కడ మీకు స్విచెస్ చూపిస్తా, చూడండి. నేను స్విచెస్. సో ఇది మన స్టీరింగ్, ఇది వచ్చి కో పైలట్ సీట్. కో పైలట్ హాయ్ చెప్తా. చూస్తాను కదా స్విచెస్ మనకి. దించు దించు పైలట్, దించు పైలట్. ఓకే, చూశారు కదా పైలట్ క్యాబిన్ చాలా బాగుంది. ఎప్పటి నుంచో వెళ్దాం 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 అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు దాకా మాకు ఆ ఛాన్స్ రాలా. నా ఫ్లైట్ ఎక్కాలి, మన పైలట్ క్యాబిన్ చూడాలి ఎలా ఉంటుంది, అలాంటి వాళ్ళకి అండ్ ప్లెజెంట్గా ఫుడ్ తినాలి. సో ఈ ఫ్లైట్ని మనకి కాన్సెప్చువల్గా ఫుడ్ రెస్టారెంట్ లాగా మార్చేశారు. సో అది చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే. ఫ్లైట్లో ఫుడ్ రెస్టారెంట్ అంటే బాగుంటుంది. సో ఇది మనకి పైలట్ క్యాబిన్. అండ్ మనకి అంబియన్స్ చూపిస్తా ఒకసారి. అవుటర్ అంబియన్స్ చూశారు కదా, చాలా బాగుంది. అండ్ ఆల్సో ఇన్నర్ అంబియన్స్ కూడా బాగుంది, అది కూడా చూడండి. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఏమి అవైలబుల్గా ఉంటాయో అవన్నీ మాట్లాడిస్తా. సో ముందు అది తెలుసుకుందాం, ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉంటాయో అవన్నీ మాట్లాడిస్తా. సో ముందు అది చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ సత్యనారాయణ గారు ఉన్నారు. అన్న, అసలు ఇక్కడ మనకి ఏమి ఐటమ్స్ దొరుకుతాయి, మనకి పబ్లిక్ ఇక్కడ బాగా అట్రాక్ట్ చేసేది ఏంటిది? ఫస్ట్ సూప్స్ బాగా దొరుకుతాయండి ఇక్కడ. వెజ్ సూప్స్, నాన్ వెజ్ సూప్స్ ఉంటాయండి. సూప్స్లో బాగా వెళ్ళండి, మ్యాంచో సూప్, హాట్ అండ్ సూప్ బాగా వెళ్తాయండి. ఓకే, తర్వాత వచ్చి హడ్డీకా షోర్బాలు ఉంటాయండి, మటన్ షోర్బా, ధనియా షోర్బా ఐటమ్స్, స్పెషల్ ఐటమ్స్ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చి స్నాక్స్ ఉంటాయండి. స్నాక్స్లో డ్రమ్స్ ఆఫ్ ఒకటి బాగుంటుందండి మన దగ్గర. తర్వాత బేసిల్ ఐటమ్ ఒకటి బాగుంటుందండి. అంత నెక్స్ట్ వచ్చి తందూరి ఐటమ్ అండి, బంజారా ఒకటి, చికెన్ మలై టిక్కా ఒకటి మన దగ్గర, మటన్ షీక్ కబాబ్ అన్ని స్పెషల్ ఐటమ్స్ చాలా దొరుకుతాయండి మన దగ్గర. అదండి స్టార్టర్స్. అండ్ మన మెయిన్ కోర్స్ వచ్చేపాటికి మనకి మెయిన్ కోర్స్లో మన దగ్గర బాగా రెగ్యులర్గా స్పెషల్గా దొరికేది ఏంటంటే అసలు ఎవరో ఇవ్వలేని క్వాలిటీలు అయితే మన దగ్గర మటన్ దమ్ ఒకటి, మటన్ ఫ్రై ఒకటి, మటన్ గేమ్ ఒకటి చాలా బాగుంటాయండి. ఓకే, అండ్ డెజర్ట్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, లేకపోతే మాక్టైల్స్ కానీ? మాక్టైల్స్ ఇంకా త్వరలో స్టార్ట్ చేస్తాం, ప్రస్తుతంగా స్టార్ట్ చేయలేదండి. ఇప్పుడైతే అవైలబుల్ నార్మల్ సాఫ్ట్ డ్రింక్స్ అవైలబుల్ ఉన్నాయి. సాఫ్ట్ డ్రింక్స్ అవైలబుల్. ఎస్.
ప్రస్తుతానికి అయితే ఇవి అవైలబుల్. అంతేనా? మనకి వ్యవస్థ అని చెప్పాలా మెయిన్గా ఇక్కడ రావడానికి? మార్నింగ్ 12 ఓపెన్ అవుతుంది సార్, Okay. నైట్ 11 వరకు ఉంటుంది సార్. 11 వరకు స్ట్రైట్ డ్యూటీ సార్, స్ట్రైట్ అండి. మధ్యలో ఈవినింగ్ 4 కాడి నుంచి 6 వరకు స్నాక్స్, బిర్యానీస్, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అవైలబుల్ అండి. Okay. తందూరి ఐటమ్ తప్ప మిగతా ఐటమ్స్ అన్ని అవైలబుల్ ఉంటాయండి. ఇది మధ్యాహ్నం పూట అప్పుడు 6:30 నుంచి నైట్ 11 వరకు అన్ని అవైలబుల్ ఐటమ్స్ ఉంటాయండి మన దగ్గర. అన్ని అవైలబుల్. అన్ని ఓకే. అండ్ మండే టు మళ్ళీ సండే? మండే టు సండే మన దగ్గర. సాటర్డే సండే ఫుల్ బిజీ అండి. ఓకే. సాటర్డే సండే వీకెండ్స్ కదా? అవునండి, అవునండి, ఫుల్ బిజీ. అండ్ ఇంకోటి ప్లేన్ లో కాకుండా మనకి ఇక్కడ అంటే దాబా కదా, అవుట్డోర్ సిట్టింగ్ అండి. అవుట్డోర్ సిట్టింగ్ అంటే వెయిటింగ్, వచ్చే వెయిటింగ్ వల్ల తినొచ్చా? బయట లైక్ చేసేవాళ్ళు బయట పెట్టేస్తామండి. లేదు మాకు ఏరోప్లేన్ లో కావాలంటే ఏరోప్లేన్ సిట్టింగ్ వెయిట్ చేయాలి. 45 minutes వెయిట్ చేస్తే లోపల ఫుడ్ ఇస్తాను. ఓకే. ఇంకోటి మనకి ప్లే గ్రౌండ్. ఓకే. అదొకటి. అది ప్రైస్ ఎంత తెలుసా మనకి? ఛార్జ్ ఎంత చేస్తారు? 900 రూపీస్ అండి 1 అవర్కి. 1 అవర్కి 900 రూపీస్. ఓకే. ఆల్సో ఇంకా మనకి ఇక్కడ చెప్పాల్సిన ఏమన్నా మనకి అట్రాక్ట్ చేసేవి? అట్రాక్షన్ మా ఫ్లైట్ అట్రాక్ట్. ఫ్లైట్ అట్రాక్షన్ అండి. ఓకే. ఎవరన్నా ఫ్లైట్ కూర్చొని తినాలనుకుంటే అక్కడ కూర్చోవచ్చు. లేదు మాకు అవుట్డోర్ ఓపెన్ సిట్టింగ్ కావాలంటే ఇస్తాం. నేచర్ ఎంజాయ్ చేస్తూ తినాలంటే మాత్రం సేమ్ ఇది. అదండి. అండ్ ఆకలి చేస్తుంది, ఫుడ్ ఆర్డర్ చేసి తిందాం మనం. సో ఇప్పుడైతే వెళ్ళి మనం అంబియన్స్ చూసుకుందాం. వచ్చేయండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మీకు అవుటర్ రమేష్ చూపించా, పైలట్ క్యాబిన్ అండ్ లోపల ఇన్నర్ రమేష్ చూపించా. సో ఏంటంటే మనకి క్రౌడ్ చాలా ఫుల్గా ఉంది. ఈ వీడియోలో ఇవన్నీ చూపించేపాటికి ఫుల్ అయిపోయారు. సో ఇప్పుడు మనం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాం. సో ఏంటంటే లోపలికన్నా కొంచెం బయట నేచర్ ఎంజాయ్ చేస్తూ కాసేపు వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి లోపలికి వెళ్ళి అండ్ మనం ఫుడ్ తిని అండ్ ఆల్సో ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది అవన్నీ, సో అవన్నీ మాట్లాడిస్తా అండ్ ఫుడ్ చూపిస్తే ఎలా ఉందో. ఇప్పుడైతే వెయిట్ చేద్దాం. 1 hour పట్టిద్దో 2 hours పడుతుందో తెలీదు. సో వాళ్ళు తినే వరకు వెయిట్ చేసి 1 turn వచ్చినప్పుడు వెళ్ళి ఫుడ్ తిందాం. ప్రశాంత్ ఇది ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ స్టార్టర్ చికెన్ మలై టిక్కా టేస్ట్ చేద్దాం. స్మోకీ ఫ్లేవర్ అదిరిపోయింది టేస్ట్ మాత్రం. మనకి ఆనియన్స్లో మయోనీస్ మిక్స్ అవడం వల్ల ఆనియన్ టేస్ట్ అండ్ మయోనీస్ టేస్ట్ చాలా బాగుంది. కంపల్సరీ ట్రై చేయండి ఎవరిని వస్తే. మనకి చికెన్ దమ్ వచ్చింది వేడివేడిగా, చూస్తారు కదా, చికెన్ దమ్ బిర్యానీ. సో ఇంకా ఇది ఫినిష్ అవ్వాలా, ఇది ఫినిష్ అయిన తర్వాత ట్రై చేద్దాం. సో స్టార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకి మెయిన్ ఇష్టమైన బిర్యానీ, సో చికెన్ దమ్ బిర్యానీ పీసులు చూస్తారు ఎలా ఉందో, బాగా ఉడికింది. అండ్ ఆల్సో మనకి గ్రేవీ అండ్ రైతా. గ్రేవీ సింపుల్ చెప్పాలంటే లెఫ్ట్ ఫస్ట్ బైట్ చాలా బాగుంది. ఇందా మనం గ్రేవీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఓన్లీ నార్మల్ ట్రై చేద్దాం. ఇది నార్మల్ కూడా చాలా బాగుంది.
మనకి స్టార్టర్స్ చాలా ఉన్నాయి. గత మనం చెప్పింది చికెన్ మలై టిక్కా. సో దాంతో స్టార్ట్ చేయండి, ఎందుకంటే అది కొంచెం గ్రిల్డ్ అండ్ స్మోకీ ఫ్లేవర్, అంటే కొంచెం తీగా పులపులుగా ఉంటుంది. సో అది తిన్న తర్వాత మనం మెయిన్ కోర్స్ చికెన్ దమ్ బిర్యానీ చెప్పండి, కొంచెం స్పైసీగా ఉంది. సో ఆ స్టార్టర్కి మెయిన్ కోర్స్కి సెట్ అయిపోద్ది. సో మెనూ మీకు ఇక్కడ సైడ్ ఇస్తా, చూడండి ఒకసారి. నా పేరు ప్రణుతి. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఫ్లైట్ బాగుంది, ఫుడ్ డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ రీసెంట్గా ఓపెన్ చేశారని చెప్పి తెలిసి వచ్చాము. సో వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసాము ఇవాళ. కాజు ఫ్రైడ్ రైస్ అండ్ మిక్స్డ్ వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం. ఓన్లీ వెజ్. టేస్ట్ బాగుంది అండ్ మ్యాంచో సూప్ అయితే చాలా బాగుంది. బాగా చిల్ కొట్టచ్చు. అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ అంటే ప్లేన్లో రెస్టారెంట్ ఎలా అనిపించింది? అంటే కాన్సెప్ట్ చాలా బాగుంది, అందుకనే ఫస్ట్ వచ్చాం. లైక్ ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంది. రోడ్ దగ్గర నుంచి ప్లేన్ కనిపిస్తే. అవును అవును. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది ప్లేన్స్ ఎక్కలోనే ఉంటారు, కానీ ఎవరైనా సరే. సో వాళ్ళకి ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎక్కాలి అవన్నీ. సో అలాంటి వాళ్ళకి బెస్ట్ ప్లేస్ ఇది. బెస్ట్ సర్ప్రైజ్ చూసారు కదా, ఫుడ్ అయితే తినేసాం, చాలా బాగుంది, టేస్ట్ కూడా ఎదిరిపోయింది. ఎవరైనా వచ్చేది ఉంటే కంపల్సరీ ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. సో ఉన్నారు మా పక్కన క్యాప్టెన్ ఆఫ్ షిప్ సత్యనారాయణ గారు. సో దీని కాన్సెప్ట్ ఏంటి అసలు మొత్తం డీటెయిల్స్ అని తెలుసుకుందాం. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇండియాలో అండ్ మనకి ఏపీ అండ్ తెలంగాణ. సో దిస్ వాజ్ ద ఫస్ట్ రెస్టారెంట్, ఏరోప్లేన్ రెస్టారెంట్. అండ్ ఇది మ్యాన్ మేడ్, అంటే రెస్టారెంట్స్ కోసం సపరేట్గా బిల్ చేసి ఉంటుంది కదా, అలా కాదు. ఇది ఒరిజినల్ ఫ్లైట్ తీసుకొచ్చి ఈ కాన్సెప్ట్ తయారు చేశారు. అన్న అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఏంటి అసలు కొంచెం డీటెయిల్స్ చెప్పు మాకు. అంటే ఇది ఫస్ట్ టైం ఎక్కడ మన తెలుగు రాష్ట్రం ఎక్కడ లేదని, మన ఏపీలో ఫస్ట్ ఇండియాలో మన దగ్గర ఫస్ట్ ఢిల్లీలో ఉంది, తర్వాత మన ఇండియాలో మనం స్టార్ట్ చేసామండి. అది యాక్చువల్గా ఇది ఎయిర్ ఇండియా బోయింగ్ 737 అన్న మోడల్. ఇది మన తెలుగు రాష్ట్రం ఎక్కడ లేదు కాబట్టి, మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఎక్కడ లేదు. 49 days ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాలీ మీద తీసుకొచ్చి దేనిదైనా పార్ట్స్ అయ్యి సపరేట్గా 2 ట్రాలీ మీద తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఓకే, అక్కడ మొత్తం పార్ట్స్ డివైడ్ చేసి ఇక్కడికి వచ్చి అసెంబుల్ చేశారు. సో ఇంకోటి కాన్సెప్ట్ అంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? స్టార్ట్ ఆల్రెడీ వచ్చి 3 years అయిందండి. 2 కరోనాస్ దాటిపోయిన తర్వాత 3వ కరోనా ముందు మేము ఓపెన్ చేసేసాం. 15th ఓపెన్ అయింది సార్ ఇది. ఓకే, ఫస్ట్ కరోనా అప్పుడు స్టార్ట్ అయిపోయింది. సెకండ్ కరోనా కూడా సేమ్ ప్రాబ్లం అండి, అయిపోయింది. 3వ కరోనా ముందు ఏదైతే అయింది కానీ ఓపెన్ చేశారు. సో ఇప్పుడు ఎలా ఉంది క్రౌడ్ ఫ్లో? సూపర్ అండి. మా దగ్గర ఇచ్చే క్వాలిటీ ఫుడ్ కానీ క్వాంటిటీ కానీ అసలు విజయవాడలో ఎవరు ఇవ్వలేరండి, అంత సూపర్ ఫుడ్ ఇస్తాం. మా చెఫ్స్ అందరూ ఢిల్లీ నుంచి వచ్చారండి. చైనీస్లో కాంటినెంటల్, మంగోలియన్, వేరు రకాల ఐటమ్స్ ఇచ్చే చెఫ్లు ఉన్నారండి మన దగ్గర. అండ్ ఇంకోటి ఇక్కడ మెయిన్ అటాచ్ చేసేది ప్లేన్. సో పబ్లిక్ కూడా ఇది చూసి వస్తారు కదా. అవునండి. సో ఇక్కడ అంటే చాలా మంది ప్లేన్ సెక్టర్లో ఉంటారు, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని ఉంటారు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని వస్తారు ఇక్కడికి. సో ఆ ఎక్స్పీరియన్స్ తో పాటు మీరు క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు. క్వాలిటీ ఫుడ్ క్వాంటిటీలో మేము నో కాంప్రమైజ్ సార్. మంచి గెస్ట్ మంచి ఫుడ్ ఇస్తున్నాం సార్. వెళ్ళేటప్పుడు కూడా మంచి గెస్ట్ కూడా సాటిస్ఫై వెళ్తున్నారు. మళ్ళీ రావాలి తినాలి. మా అందరూ కూడా వచ్చి మేము ఓపెన్ చేసి 48 days అయింది, మాకు రిపీట్ అవుతున్నారండి గెస్ట్లు. అంటే మా ఫుడ్ పోవడం వల్ల రిపీట్ అవుతున్నారండి. అండ్ ఆల్సో థీమ్ ఈ కాన్సెప్ట్ బాగుంది. చాలా మిడిల్ క్లాస్ లో ఉంటారు కదా, వాళ్ళు డైరెక్ట్ ప్లేన్ ఎక్కలేరు. ఇలా వచ్చి వాళ్ళు ఫుడ్ తిని హ్యాపీగా. అదే సో అది సో విన్నారుగా ఫ్రెండ్స్. సో ఇది ఒరిజినల్ ప్లేన్ని అక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడ తీసుకొచ్చి రిమోడలింగ్ చేయించి చేశారు. అండ్ ఆల్సో మనకి పైలట్ క్యాబిన్లోకి వెళ్ళాడు. సో ఎవరైనా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ చిన్నపిల్లలతో వస్తే మంచి చిల్డ్ ప్లేస్. సో పిల్లలకి ఆ పైలట్ క్యాబిన్లోకి వెళ్ళి అసలు ఎలా ఉంటుంది క్యాబిన్, అండ్ మనమైతే చాలా వరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వరకు ఎక్స్పీరియన్స్ చేయలేరు, ఇంకా ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ద బెస్ట్ ప్లేస్ విత్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఫుడ్. అండ్ ఆల్సో మనకి క్యాబిన్లోకి అలౌడ్. సో వెళ్ళి చూడండి. ఇది ఇంకా ఎవరైనా రావాలనుకుంటే కంపల్సరీ విజిట్ చేయండి. మీకు లింక్స్ అండ్ రూట్ మ్యాప్ డిస్క్రిప్షన్లో ఇస్తా. సో దిస్ కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ముందు. థ్యాంక్ యూ.